వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు మన ఛానల్లో ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ స్టాక్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇది ప్రీవియస్గా కన్సల్టేషన్ నుంచి బ్రేక్అవుట్ అయ్యి ఇప్పుడు రీటెస్ట్కి వచ్చింది. అంటే రీటెస్ట్కి వచ్చింది అంటే మనం ఖచ్చితంగా బై ఆర్ సెల్ చేయాలని కాదు. ఓకే, ఇది టెక్నికల్ అనాలిసిస్ పరంగా ఒక ఎడ్యుకేషన్ వీడియో మాత్రమే అనుకోండి. ఓకే, ఎందుకంటే ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసి మనం బై చేస్తే మనకు ఆ ప్రాబబిలిటీ అనేది ఉండదు. బికాస్ మనకు కంపెనీ పరంగా స్టాక్లో ఏమేమి జరుగుతుంది అనేది తెలియకపోతే మనం అక్కడ ట్రేడ్ తీసుకున్నా కూడా మనకు ఓవరాల్గా ట్రేడ్ అనేది లాస్ అవుతుంది. సో ఓకే, మనకు కంపెనీని మనం రెగ్యులర్గా ట్రాక్ చేస్తున్నప్పుడు ఓకే, కంపెనీలో ఏం జరుగుతుందో మనకు తెలిసినప్పుడు మనకు ఆ బ్రేక్అవుట్ సస్టైన్ అయ్యి రివర్సల్ అవుతున్నప్పుడు మనం ట్రేడ్ చేస్తే మనకు మంచి ఎడ్జ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ పరంగా వస్తే రీసెంట్గా ఏం జరిగింది, లాస్ట్ డిసెంబర్ 2024 నుంచి ఓకే స్టాక్ అక్కడ నుండి కంటిన్యూగా ఫాల్ అయింది. అంటే లోవర్ హైస్ టు లోవర్ లోస్ ఫామ్ తీసుకుంటూ డౌన్ సైడ్కి వచ్చింది. ఓకే, డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత ఒక దగ్గర మనకు కన్సల్టేషన్ కనిపించింది. ఓకే, ఇక్కడ దాకా ఫాల్ ఉంది, ఇక్కడ దాకా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయింది. కానీ ఇక్కడ ఉన్న లోవర్లో ఉంది చూసారా, ఈ లోవర్లోని మళ్ళీ బ్రేక్ చేయలేదు. ఓకే, బ్రేక్ చేయకుండా కంటిన్యూగా అప్ సైడ్ డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఇదే జోన్లో మూవ్ అవుతూ కనిపించింది మనకు. ఓకే, ఇది మనకు సపోర్ట్ లెవెల్. ఓకే, అప్ సైడ్ మనకి ఇది రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, రెసిస్టెన్స్ అంటే ఇదే రెసిస్టెన్స్ అని మనం ఎందుకు అనుకోవాలి అనుకుంటే ఓకే, ప్రీవియస్గా ఇక్కడ నుండి కరెక్ట్గా ఇది ఒక స్వింగ్ అన్నమాట. ఓకే, ఇక్కడ లోవర్ హై క్రియేట్ చేసింది, లోవర్లో క్రియేట్ చేసింది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లోవర్లో క్రియేట్ చేసింది. ఓకే, కానీ ఇక్కడ ఒక చిన్న మైనర్ పుల్ బ్యాక్ ఉంది చూసారా, ఇక్కడ ఒక చిన్న మైనర్ పుల్ బ్యాక్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదే లెవెల్ దగ్గర టెస్ట్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ మూవ్ అయింది. ఓకే, పుష్ డౌన్ అయింది అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి సో ఈ లెవెల్ని బ్రేక్ అయ్యి సస్టైన్ అయ్యిందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఓకే ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డౌన్ అయిన తర్వాత ఇదే రేంజ్లో మనకు కన్సాలిడేషన్ అనేది చాలా రోజుల పాటు కనిపించింది. ఓకే, రీసెంట్గా కంపెనీ పరంగా ఆర్డర్స్ విన్ అవ్వడం, ఓకే, మేనేజ్మెంట్ గైడెన్స్ గ్రోత్ ఇవ్వడం, సో దానివల్ల మనకు రీసెంట్గా బ్రేక్అవుట్ అని అయ్యింది. బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ కూడా అయ్యింది. ప్రీవియస్గా ఇక్కడ ఒకసారి బ్రేక్అవుట్ అవ్వడానికి చూసింది, బ్రేక్అవుట్ అయ్యింది కానీ సస్టైన్ అవ్వలేదు. ఓకే, ఎప్పుడైనా సరే బ్రేక్అవుట్ ట్రేడింగ్లో మనం ఏం గమనించాలి అంటే వాల్యూమ్ని గమనించాలి. ఓకే, వాల్యూమ్ బ్రేక్అవుట్ అయిన దగ్గర వాల్యూమ్ ఎలా ఉంది అనే దాన్ని బట్టే మనకు ఫర్దర్గా స్టాక్ మూవ్ అవుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయిన దగ్గర ప్రీవియస్గా ఉన్న దానికంటే ఇక్కడ వాల్యూమ్ హైగానే ఉంది, కానీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చినప్పుడు అంతకంటే ఇంకా ఎక్కువనే ఉంది. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ క్యాండిల్ ఇది. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కానీ సస్టైన్ అవ్వలేదు. అంటే ఇంకొక గ్రీన్ క్యాండిల్ కూడా ఈ క్యాండిల్ అబోవ్ క్లోజ్ అయితే మనం ఇక్కడ ట్రేడింగ్ అనేది ఇక్కడ ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది మనకు వస్తుండే. ఓకే, కానీ ఇక్కడ సస్టైన్ అవ్వలేదు. సస్టైన్ అవ్వకుండా అప్ సైడ్ ఓపెనింగ్ హైలోనే అయింది కానీ డౌన్ సైడ్కి వచ్చింది. అంటే బ్రేక్అవుట్ అయ్యింది, అక్కడ సెల్లర్సే ఎక్కువ ఉన్నారు. ఓకే, అక్కడ నుంచి పైకి ప్రైస్ తీసుకెళ్ళడానికి ఎవరు రెడీగా లేరు కాబట్టి అప్ సైడ్ ఓపెన్ అయినా కూడా అది డౌన్ సైడ్కే వచ్చి క్లోజ్ అయింది. ఇట్లా ఫస్ట్ ఇది స్ట్రాంగ్ డౌన్ సైడ్కి వచ్చి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఇది. ఓకే, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ రివర్సల్ అవ్వడానికి ట్రై చేసింది, అంటే టెస్ట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ మూవ్ అవ్వడానికి ట్రై చేసింది కానీ అవ్వలేదు. ఓకే, సెల్లర్స్ ఎక్కువ ఉండడం కారణం వల్ల ఓకే ప్రైస్ డౌన్ సైడే మూవ్ అయింది. ఓకే, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఈ లోపలనే మనకు ప్రైస్ అనేది సస్టైన్ అయింది. ఓకే, కానీ ఈసారి రివర్సల్ అవుతున్నప్పుడు అంటే ఈసారి మళ్ళీ బ్రేక్అవుట్ అయినప్పుడు ఇక్కడ కూడా ఒకసారి రిజెక్షన్ కనిపించింది కానీ ఈసారి ఇంతకు ముందుకు వచ్చినంత ఫాల్ ఇక్కడ రాలేదు. ఓకే, ఇక్కడ మనకు బ్రేక్అవుట్ అవ్వడానికి చూసిందో అక్కడ నుండి కూడా ఫాల్ అయింది కానీ ఇక్కడ ఈ లో లెవెల్ ఏదైతే ఉందో ఆ లో లెవెల్ని బ్రేక్ చేయకుండా ఇక్కడే సస్టైన్ అయ్యి ఈసారి బ్రేక్అవుట్ ఇచ్చి రివర్సల్ అయ్యింది. ఓకే, బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయింది స్టాక్. ఓకే, ఇక్కడ ఇది ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ క్యాండిల్, తర్వాత ఈ క్యాండిల్ని బ్రేక్ చేసి కూడా ఇక్కడ క్లోజింగ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు రీటెస్ట్ వచ్చింది చూసిరా, డైలీ టైం ఫ్రేమ్లో ఫాల్ ఉంది. ఓకే ఓకే, బ్రేక్అవుట్ అయిన తర్వాత ఫాల్ వచ్చి ఇక్కడ మనకు ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఓకే ఓకే, ఫాల్ వచ్చింది, ఇది ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోను. ఓకే, ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. ఓకే, ఈసారి ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ కదా, ఒకసారి బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇది మనకు రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. బ్రేక్అవుట్ అవ్వక ముందుకేమో అది రెసిస్టెన్స్ అవుతుంది,
బ్రేక్అవుట్ అయిన తర్వాత అది మనకు సపోర్ట్ అవుతుంది. బికాస్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకు ఏం కనిపిస్తుంది, ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ప్రీవియస్గా ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ అయింది కాబట్టి ఈసారి ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఇది మనకు సపోర్ట్గా యాక్ట్ అవుతుంది కాబట్టి మనం దీన్ని సపోర్ట్గా చూస్తాం. ఓకే, ఇక్కడ మనకు మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్లో చూసినా కూడా మనకు వీక్లీ టైం ఫ్రేమ్లో ఇంకా క్యాండిల్ క్లోజ్ కాలేదు. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్లో క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం డైలీ టైం ఫ్రేమ్లో యాక్టివిటీ తీసుకోవడానికి ఉంటుంది. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా ఇక్కడ చూడండి స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్, స్ట్రాంగ్ బ్రేక్అవుట్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. ఓకే, కానీ ఈసారి ఫాలో అవుతున్నప్పుడు ఇక్కడే సేమ్ దగ్గర ఇక్కడే మనకు సపోర్ట్ తీసుకోవడం. ఓకే, ఇక్కడే సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి మనం ఈ బ్రేక్అవుట్ని కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏందనేది మనకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇదే మన ఛానల్లో మొట్టమొదటి వీడియో. ఓకే.